ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాము. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ మోడ్ లోనే మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది 30 ఏప్రిల్ 2024 లోపు. టోటల్ గా ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకి 400 వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. డిఫరెంట్ స్ట్రీమ్స్ కి సంబంధించి సో మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ కి సంబంధించిన స్ట్రీమ్స్ లో క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ నోటిఫికేషన్ కి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వారికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అనేవి ఈ టేబుల్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వారు ఈ టేబుల్ ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఎలిజిబిలిటీ అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి మనము 10th ఏప్రిల్ 2024 నుంచి 30 ఏప్రిల్ 2024 లోపు ఆన్లైన్ మోడ్ లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్ కి మనము బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నా లేదా 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నా ఇంతకు ముందు మాట్లాడిన స్ట్రీమ్స్ లో మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో మనకి 60% మార్క్స్ అనేవి అగ్రిగేట్ గా అడుగుతూ ఉన్నారు. అండ్ అలానే ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే గేట్ 2022 లేదా గేట్ 2023 లేదా గేట్ 2024 ఎగ్జామినేషన్ అనేది రాసి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు మాట్లాడుకున్న స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈక్వలెంట్ స్ట్రీమ్స్ కూడా మనకైతే ఇక్కడ లిస్ట్ అనేది మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో మెకానికల్ కి ఈక్వలెంట్ అండ్ అలానే కెమికల్ కి ఇలా అన్ని స్ట్రీమ్స్ కి సంబంధించి మనకైతే ఇక్కడ ఈక్వలెంట్ డిసిప్లిన్స్ అనేవి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి ఈ టేబుల్ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీ గ్రూప్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఏజ్ లిమిట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ ఏజ్ లిమిట్ అనేది 30 ఏప్రిల్ 2024 ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. జనరల్ క్యాండిడేట్స్ కి అప్పర్ ఏజ్ 26 years, ఓబీసీ క్యాండిడేట్స్ కి 29, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 31 years, ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి అప్పర్ ఏజ్ 36 years, ఫిజికలీ ఛాలెంజ్డ్ విత్ ఓబీసీ అయినట్లయితే 39 years అనేది ఇక్కడ అప్పర్ ఏజ్ అవుతుంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ విత్ ఎస్సీ ఆర్ ఎస్టీ అయినట్లయితే 41 years ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ట్రైనింగ్ అండ్ పోస్టింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారిని ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్పిసిఐఎల్ కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ లో పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ స్టైఫండ్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నప్పుడు మనకి స్టైఫండ్ ఇస్తారు. వన్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి రెగ్యులర్ శాలరీ అనేది వస్తుంది. సో ట్రైనింగ్ లో మనకి 55,000 రూపీస్ మనకి స్టైఫండ్ గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలానే ఎలవెన్సెస్ 18,000 వరకు మనకైతే ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత సైంటిఫిక్ ఆఫీసర్ గా మనకైతే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టింగ్ లో జాయిన్ అయిన తర్వాత 56,100 వరకు మనకి బేసిక్ పే ఉంటుంది. అండ్ అలానే నియర్లీ 50% వరకు అలవెన్సెస్ అనేవి ఉంటాయి. సో టోటల్ గా మనకి పర్ మంత్ నియర్లీ 75,000 పైన మనకైతే ఇక్కడ శాలరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ బాండ్ అనేది రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 6,78,000 రూపీస్ వర్త్ కి మనకైతే ఇక్కడ బాండ్ అనేది రాయాలి. 3 years వరకు ఇదే ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తాము అని. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్. సో ముందుగా అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ లో నుంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ని షార్ట్ లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చిన స్కోర్ ఆధారంగా క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వన్స్ పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు మెడికల్ గా ఫిట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇంటర్వ్యూ షెడ్యూల్ కి సంబంధించిన డేట్స్. సో 3rd to 15th June 2024 లో మనకైతే ఇక్కడ టెంటేటివ్ గా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ కి మనం ఆన్లైన్ మోడ్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండ్ డేట్ మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్. 10th of April 2024 నుంచి 30 of April 2024 లోపు మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ మన రిలవెంట్ డాక్యుమెంట్స్ లాంటివి కొన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి మీరు సాఫ్ట్ కాపీస్ అనేవి మెయింటైన్ చేయండి. అండ్ అలానే మీ వర్కింగ్ కండిషన్ లో ఉన్న ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ఫీజ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 500 రూపీస్ ఫీజ్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. SC/ST క్యాండిడేట్స్, ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ఫీజ్ అనేది 500 రూపీస్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫీజు కూడా మనం ఆన్లైన్ మోడ్లోనే పే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.